రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో అభిప్రాయం వెల్లడించే క్రమంలో గవర్నర్ రాష్ట్రపతి అధికారులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. వీటిపై కోర్టులు గడువులు నిర్ధారించలేవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గవర్నర్కు బిల్లు నిరోధించే అవకాశం లేదన్న సుప్రీం ధర్మాసనం బిల్లు ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా అసెంబ్లీకి తిరిగి పంపడమో చేయాలని సూచించింది. ఈ మూడు అధికారాలు కాకుండా మరే ఇతర అధికారం గవర్నర్ లేదని వెల్లడించింది. బిల్లును రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు విచక్షణ అధికారం ఉందంటూ తెలిపింది. అలాగే ఒక రాష్ట్రంలో 2 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవని, ప్రభుత్వం ఒకటే ప్రధాన నిర్ణయ అధికారి అని కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో అభిప్రాయం వెల్లడించే క్రమంలో గవర్నర్ రాష్ట్రపతి అధికారులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. వీటిపై కోర్టులు గడువులు నిర్ధారించలేవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గవర్నర్కు బిల్లు నిరోధించే అవకాశం లేదన్న సుప్రీం ధర్మాసనం బిల్లు ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా అసెంబ్లీకి తిరిగి పంపడమో చేయాలని సూచించింది. ఈ మూడు అధికారాలు కాకుండా మరే ఇతర అధికారం గవర్నర్కు లేదని వెల్లడించింది. బిల్లును రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ కు విచక్షణ అధికారం ఉందంటూ తెలిపింది. అలాగే ఒక రాష్ట్రంలో 2 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవని, ప్రభుత్వం ఒకటే ప్రధాన నిర్ణయ అధికారి అని కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆర్టికల్ 143 కింద పంపినటువంటి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టు ఎటువంటి కాల పరిమితి నిర్ణయించలేదని నేడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు బిల్లును ఆమోదించలేదని కూడా పేర్కొనడం జరిగింది. అయితే నేడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టికల్ 200/201 ప్రకారం బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ రాష్ట్రపతి కోర్టు కాల పరిమితి నిర్ణయించలేమని కోర్టు చాలా స్పష్టంగా తెలిపింది. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు వారిని కాల పరిమితిలో బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించవచ్చు, అసెంబ్లీకి తిరిగి పంపవచ్చు లేదా రాష్ట్రపతికి పంపవచ్చు. అయితే అసెంబ్లీ ఏదైనా బిల్లును తిరిగి పంపితే గవర్నర్ దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని కోర్టు చాలా స్పష్టం చేసింది. అయితే ఈ కోర్టు అంటే ఈ సెషన్ మొత్తం కూడా ఈ బిల్లు అంతా కూడా కోర్టు ముందుకు రావడంతో చాలా ఉత్కంఠ నెలకొంది. మరి ఆంక్షలు అనేవి ఉంటాయా? ఇక అంటే ప్రథమ పౌరులు అనేటువంటి రాష్ట్రపతి గురించి సుప్రీంకోర్టులో చర్చ జరగడం అది మాత్రం చాలా వరకు చర్చనీయాంశమైంది. మరి ఇప్పుడైతే మొత్తానికి రాష్ట్రపతి గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఎటువంటి కాల పరిమితి నిర్ణయించలేమని మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా స్పష్టం చేసింది. మరి రాష్ట్రపతి సూచనపై కీలక ప్రశ్నలకు సమాధానం కూడా చెప్తూ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు ఎలాంటి కాల పరిమితి నిర్ణయించలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. మరి రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఇద్దరు కూడా కాల పరిమితి నిర్ణయించలేమని సుప్రీంకోర్టు తీర్పును అయితే ఇచ్చింది. మరి అటువంటి ఆదేశాలను రాజ్యాంగ విరుద్ధమని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఒక ప్రకటన చేస్తే తమిళనాడు కేసుల్లో గవర్నర్ బిల్లులు పరిష్కరించేందుకు గడువులను నిర్ణయించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కూడా గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, అలాగే విక్రమ్నాథ్, పిఎస్ నరసింహ, ఎస్ఎస్ చందూర్ గారితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కూడా నేడు కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పటికే తమిళనాడులో 10 బిల్లులకు డీమ్ రెసిడెంట్ మంజూరు చేయడానికి వారిద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం ఆర్టికల్ 142ను ఉపయోగించడం దాన్ని అధికారానికి మించిందని కూడా కోర్టు అలా గవర్నరు రాష్ట్రపతికి ఉన్న రాజ్యాంగ అధికారం తాము చేపట్టలేము అని, మేము ఇన్వాల్వ్ కాము అన్నట్టుగా కూడా వీటిని అధిగమించలేమని కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అంటే భవిష్యత్తులో కూడా ఇక వీటిని సవాల్ చేస్తూ ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా రాష్ట్రపతి గారి గవర్నర్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఈ కేసు అయితే నడిచింది. మొత్తానికి భారత సహకార సమైక్య నిర్మాణంలో గవర్నర్ ఆందోళన పరిస్థితులతో సంభాషణలు పాల్గొని కూడా అనేక విధానాలు అవలంబించొద్దన్నట్టుగా కూడా తను చెప్పడం జరిగింది.
మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒకసారి మనం మాట్లాడితే, గవర్నర్ అంటే తన నిర్ణయాలకు వ్యక్తిగతంగా బాధ్యత వహించలేరని, రాజ్యాంగ న్యాయస్థానం అయిన నిర్ణయాలు పరిశీలించవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్ కు సాహేతికమైనటువంటి వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మరి ఇక ఈ బిల్లుపై ఆర్టికల్ 200/201 ప్రకారం తన విధులను నిర్వహిస్తామని సుప్రీంకోర్టు కూడా గవర్నర్ కు అడగవచ్చు అని చెప్పింది. కానీ దానికి అనుమతి ఇవ్వమని అడగడానికి వీల్లేదన్నట్టు కూడా స్పష్టం చేసింది. గవర్నర్ల చర్యలను రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రశ్నించలేవు అని చాలా స్పష్టం చేసింది. గవర్నర్ల చర్యలను రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రశ్నించలేవు. ఇది చాలా స్పష్టం చేసింది. భవిష్యత్తులో రాజకీయాల్లో గవర్నర్ను ఎవరు కూడా టార్గెట్ చేయడం లేదు. బిల్లు టార్గెట్లను దెబ్బతీసేందుకు గవర్నర్ దీర్ఘంగా నిష్క్రమించేందుకు వివరించడాన్ని పరిశీలించి జాప్యం యొక్క ఉద్దేశం జరిగిందా లేదా అని మాత్రం విచారణలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మరి ఈ బిల్లుల్లో రాజ్యాంగ న్యాయస్థానాల బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి గవర్నర్ కు ఎటువంటి టైం లిమిట్ అంటే కాల పరిమితి మాత్రం మేము విధించలేమని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఈ క్లియర్ గా ఈ జడ్జిమెంట్ రావడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.